రెండు పార్టీల్లో ఓరుగల్లు ఎంపీ అభ్యర్థిపై మల్లగుల్లాలు. సీటు కోసం పట్టుబట్టిన రెండు పార్టీలు. ఇది ఇప్పుడు వరంగల్ లోక్సభ పరిధిలో కనిపిస్తున్న రాజకీయ ముఖచిత్రం. వరంగల్ ఎంపీ సీటు కోసం కాంగ్రెస్, సిపిఐలు తమకంటే తమకు అని పట్టుబడుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థిపై కసరత్తు, మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీ ఫైట్తో కాంగ్రెస్ వర్సెస్ కామ్రేడ్స్గా మారింది. వరంగల్ లోక్సభ టికెట్ కోసం కాంగ్రెస్ వర్సెస్ సిపిఐలో ఇరు పార్టీల ప్రయత్నాలేంటి? ఇంతకు ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? టికెట్ కోసం ఆరాటపడుతున్న ఆ ఆశావహులెవరు? వరంగల్ లోక్సభ ఎంపీ స్థానం రెండు పార్టీలకు హాట్ సీటుగా మారింది. ఓరుగల్లు సీటు మాదేనని కాంగ్రెస్, సిపిఐలు పట్టుబట్టాయి. ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ వరంగల్పై కన్నేసింది. కాంగ్రెస్తో అలయన్స్ కుదుర్చుకుని వరంగల్ ఎంపీ బరిలో తమ పార్టీ తరపున అభ్యర్థిని నిలపాలని చూస్తోంది. ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిన పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం చకచకా పావులు కదుపుతోంది. దీంతో వరంగల్ లోక్సభ టికెట్ కాస్త కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టు పార్టీగా మారిందట. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. ఇప్పటివరకు అభ్యర్థుల ప్రకటనలో వరంగల్ లోక్సభ స్థానంపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు బీజేపీ తమ అభ్యర్థి కోసం వెతుకులాటలో పడింది. అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఉంటారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ వరంగల్ సీటును తమకు కేటాయించాలంటూ పట్టుబడుతోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సీటు కేటాయింపులో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. వరంగల్ స్థానంపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు సీనియర్ నేతలతో పాటు కొత్తగా ఆశావాహులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రధానంగా టీపీసీసీ నాయకురాలు సింగపురం ఇందిర, వరంగల్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, దొమ్మాటి సాంబయ్య, చిలుముల సుధాకర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో రేవంత్కు అత్యంత సన్నిహితుడైన పార్టీలో సీనియర్ నేతగా ఉన్న అద్దంకి దయాకర్ని వరంగల్ లోక్సభ అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ కేటాయించకపోయినా ఆయన అసంతృప్తి చెందలేదు. ఇటీవల ఎమ్మెల్సీ పదవి వచ్చినట్లే వచ్చి చివరి గడియల్లో చేజారిపోయింది. ఇక ఆయనకు ఎలాంటి పదవితో పార్టీ అధిష్టానం న్యాయం చేస్తుందన్న ఉత్కంఠ ఉంది. అయితే వరంగల్ లోక్సభ స్థానాన్ని ఆయనకు కేటాయింపు చేసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తున్నప్పటికీ అది సాధ్యమవుతుందా అన్న సందేహాలు బలంగానే వినిపిస్తున్నాయి. మరోవైపు సిపిఐ పార్టీ జాతీయ హోదాను పునరుద్ధరించుకోవటానికి రాబోయే లోక్సభ ఎన్నికల్లో కనీస సంఖ్యలో అభ్యర్థులను నిలపటం ఆ పార్టీకి అనివార్యమైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కనీస సంఖ్యలో అభ్యర్థులను బరిలో నిలిపేలా నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలోని 16 లోక్సభ స్థానాల్లో కనీసం 1-2 సీట్ల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో జతకట్టి కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సిపిఐ కైవసం చేసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో జతకట్టి ఖమ్మం, వరంగల్లో ఏదైనా ఒక స్థానం నుంచి పార్టీ అభ్యర్థిని బరిలో ఉంచాలని నాయకత్వం యోచిస్తోంది. ఖమ్మం స్థానం జనరల్ కావడంతో ఇక్కడ నేతల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఎస్సీ రిజర్వ్డ్గా వరంగల్ లోక్సభ స్థానంపై సిపిఐ నేతలు కన్నేశారు. ఇప్పటికే ఇండియా కూటమిలో సిపిఐ అగ్రనేతలు వరంగల్ స్థానంపై అవకాశం కల్పించాలని కోరినట్లుగా తెలిసింది. ఈ మేరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కౌన్సిల్ సభ్యుడు రామకృష్ణ పాండా ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. సిపిఐలో భాగస్వామ్య పక్షంగా వరంగల్ లోక్సభ స్థానాన్ని కేటాయించాలని నేతలు ఖర్గేను కోరారు. భారత్ జోడో యాత్ర పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే బదులిచ్చారు. జాతీయ పరిణామాల రీత్యా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీకి అనుకూలమైన నిర్ణయం ఉండొచ్చనే విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో సిపిఐ పార్టీ తమ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ బిఆర్ లెనిన్ పేరు తెరపైకి తెచ్చింది. కుదిరితే అలయన్స్ అభ్యర్థిగా లేదంటే సిపిఐ అభ్యర్థిగా బరిలో నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అగ్రనాయకత్వమే స్వయంగా ఆయన పేరును ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. దివంగత కార్మిక నాయకుడు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో ట్రేడ్ యూనియన్లను నెలకొల్పటంలో కీలక పాత్ర పోషించిన కామ్రేడ్ భగవాన్ దాస్ తనయుడే లెనిన్. భగవాన్ దాస్ గతంలో పార్టీ బలోపేతానికి, పేదలు, కార్మిక వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని దృష్టిలో ఉంచుకున్న పార్టీ అధిష్టానం ఆయన తనయుడు బిఆర్ లెనిన్ పేరును తెరపైకి తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది.
ఏదేమైనా ఎంపీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలోనే తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో సిపిఐ వరంగల్ స్థానంపై పట్టుబడుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూ పోరాటం కారణంగా ప్రజల్లో మంచి పట్టు ఉండటంతో ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ ధీమాగా ఉంది. పైగా సిపిఐ దాని అనుబంధ సంఘాలైన సింగరేణి, ఎల్ఐసి, బ్యాంకింగ్ మొదలైనవి ఈ ప్రాంతంలో చాలా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ కామ్రేడ్ల స్నేహహస్తంతో ఏ విధంగా ముందుకు కదులుతారు, ఏ పార్టీ వరంగల్ ఎంపీ బరిలో నిలుస్తుందో చూడాలి.